విద్యార్థుల్లో స్థాన విలువల గురించి వివరించడానికి ఈ యొక్క గేమ్ అనేది ద్వారా పిల్లలకి త్వరగా అవగాహన చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క గేమ్ని విద్యార్థులతోటి మా యొక్క పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క విద్యార్థి ఇప్పుడు ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి రాళ్ళని ఈ యొక్క వృత్తంలోకి విసురుతాడు. లెక్కించండి. రెండో విద్యార్థి ఇప్పుడు విసురుతూ ఉన్నాడు. విసురు. కౌంట్ చేయండి పిల్లలు. అవి కలెక్ట్ చేసి ఇంకొక విద్యార్థికి ఇవ్వండి. రెడీ. ఇప్పుడు ఇంకొక విద్యార్థి విస్తరంగా ఆ యొక్క స్థానాల్లో పడిన దాన్ని బట్టి ఇంకొక విద్యార్థి అనేది ఆ యొక్క పడిన సంఖ్యని ఇక్కడ రాయటం జరుగుతూ ఉంది. విద్యార్థులందరూ ఈ యొక్క కార్యక్రమంలో యాక్టివ్గా ఎన్ని అనేది కౌంట్ చేయండి. వేల స్థానంలో ఏమి లేనట్టుగా ఉంది, అవునా? వేలు ఏమి లేవు. వెయ్యి. వెరీ గుడ్. అట్లా సంఖ్యల్ని ఎలా వేలు, వందలు, పదులు, ఒకట్లు అనేది విద్యార్థులు అనేది ఈ యొక్క కృత్యం ద్వారా నేర్చుకుంటూ ఉంటారు ఈజీగా. ఈ విధంగా చేసినప్పుడు ఆ విద్యార్థి వచ్చి 630 అంటే వేల స్థానంలో ఏమీ పడలేదు, ఒకట్ల స్థానంలో కూడా ఏమీ పడలేదు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఒక మాట్లాడు. ఇక్కడ ఈ విద్యార్థులు ఈ యొక్క ఆట ద్వారా ఈ యొక్క సంఖ్యల్లో స్థానాలు, విలువలు అవన్నీ నేర్చుకోవటం జరిగింది. ఈ కృత్యం ద్వారా విద్యార్థులు చాలా ఈజీగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయగలిగారు. ఇందులో చక్కగా విసరగలిగినోడు వి హనోక్ రాజు 4410. అతను వేల స్థానంలో 4, వందల స్థానంలో 4, పదుల స్థానం ఈ యొక్క సంఖ్యల్లో స్థానాలు, విలువలు అవన్నీ నేర్చుకోవటం జరిగింది. ఈ కృత్యం ద్వారా విద్యార్థులు చాలా ఈజీగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయగలిగారు. ఇందులో చక్కగా విసరగలిగినోడు వి హనోక్ రాజు 4410. అతను వేల స్థానంలో 4, వందల స్థానంలో 4, పదుల స్థానంలో 1. ఆ విధంగా ఈ ఆటలో అతను విజేతగా నిలిచాడు. అదేవిధంగా మిగతా పిల్లలందరూ ఈ విధంగా ట్రై చేస్తారుగా.